హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోకిల గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఆసియన్ కోయిల్ అని అంటారు. ఈ పక్షి పొడవు సుమారు 43 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది కాకి పరిమాణంలో ఉంటుంది. కళ్ళు ఎర్రగా, ముక్కు వంపు తిరిగి పదునుగా ఉంటుంది మరియు గుండ్రని తోక కలిగి ఉంటుంది. మగ కోవిల నిగనిగలాడే నలుపుతో ఉంటుంది. ఆడకోవిల నలుపు మీద తెల్ల మచ్చలు కలిగి ఉంటుంది. ఈ పక్షి సొంతంగా గూళ్ళు నిర్మించుకోదు. కాకులు ఏర్పాటు చేసుకున్న గూళ్ళల్లో గుడ్లు పెడుతుంది. ఈ పక్షి భారత ఉపఖండం, చైనా మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తుంది. దీని బరువు సుమారు 190 నుండి 327 గ్రాములు ఉంటుంది. ఇవి సంతానోత్పత్తి సమయంలో విభిన్నమైన స్వరాలతో మగపక్షి, ఆడపక్షి అరుస్తూ ఉంటాయి. ఈ పక్షి 1 లేదా 2 గుడ్లు పెడుతుంది. ఇవి తక్కువ ఎత్తులో ఉండే చెట్ల మీద మరియు పండ్ల చెట్లు దగ్గరగా ఉండే గోళ్ళల్లో గుడ్లు పెడతాయి. ఆడపక్షి గుడ్లు పెట్టడానికి గూడుని వెతుక్కుంటుంది. గుడ్ల నుండి పిల్లలు పిగలటానికి 12 నుండి 14 రోజులు టైం పడుతుంది. అయితే కాకుల గుడ్లు కంటే 3 రోజుల ముందే పిగులుతాయి. గూటిలో ఉన్నప్పుడు కోకిలి పిల్ల కాకులాగా అరుస్తుంది. దీని పిల్లలు 20 నుండి 28 రోజులలో గూడును విడిచిపెడతాయి. ఈ పక్షి రకరకాల కీటకాలను, గొంగళ పురుగులను, పండ్లను తింటుంది. ఈ పక్షి తేలికపాటి అడవులలో, ఊరికి దగ్గరగా ఉన్న చెట్లలో నివసిస్తుంది. ఇవి మనుషులకు అపకారం చేసే పండ్లను కూడా తింటాయి. ఇవి 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు జీవిస్తాయి. పూర్వం మన దేశం కోకిలను కూడా పంజరంలో పెట్టి పెంచేవారంట. ఒక గూటిలో పెడితే రెండవ గుడ్డు మరొక గూటిలో పెడతాయి. ఇవి వేకువజామున 4 గంటల నుండి కూయటం ప్రారంభిస్తాయి. మగ కోయిల కుహు కుహు అని కూస్తే ఆడకోకిల కిక్ కిక్ అని అరుస్తుంది. ఇవి వేసవి ప్రారంభం కాగానే సింగపూర్ నుండి మన దేశానికి వస్తాయి. పునరుత్పత్తి జరిపి మళ్ళీ వేసవి ముగియగానే మళ్ళీ సింగపూర్, శ్రీలంకకు వెళ్ళిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.